నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారి రచన ఉపగ్రహం 1 వింటారు. సాయంకాలం 4 గంటలకు పని మనిషి వచ్చింది. లేచి వెళ్ళి దానికి అంట్లు పడేసి స్టవ్ వెలిగించాను. ఓ పక్క కాఫీకి నీళ్లు, మరో పక్క పాలు పెట్టాను. పొద్దున్న నానేసిన పెసరపప్పు మరోసారి కడిగి ఓడ్చి రుబ్బురోలు ముందు కూర్చున్నాను. పీట మీద శాస్త్రయుక్తంగా కూర్చుని పప్పు రుబ్బుతుంటే నాకే నవ్వొచ్చింది. కొద్ది రోజుల క్రితం వరకు కాలేజీలో కుర్చీలో జీవితం గడిపిన దాన్ని హఠాత్తుగా తెరమార్చి మరో దృశ్యాన్ని చూస్తున్నట్టు అనిపించింది. ఇదివరకు అప్పుడప్పుడు అమ్మ సాయం చేయమని అడిగితే కాసేపు రుబ్బి అబ్బా చేతులు పడిపోతున్నాయమ్మా అంటూ లేచిపోయి పుస్తకం పట్టుకుని పడక కుర్చీలో వాలిపోయిన రోజులు గుర్తుకొచ్చాయి. అవన్నీ చిన్నపిల్ల చేష్టల్లా అనిపించి ఉత్సాహంతో చకచకా పప్పు రుబ్బేశాను. మరుగుతున్న నీళ్లలో కాఫీ పొడి వేసి దింపాను. కాగిన పాల మీద మూత పెట్టాను. కూరల బుట్ట తెచ్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. పెసరట్ల కోసం అల్లము, పచ్చిమిరపకాయలు తీసి సన్నగా తరిగి ప్లేట్లో పెట్టాను. బంగాళదుంపలు తీసి కూరకి ముక్కలు తరిగాను. పని మనిషి లోపల పని పూర్తి చేసి వెడుతున్నానమ్మా అంది. దాన్ని పంపించి రాత్రికి వంట మొదలెట్టాను. 5:30 అయ్యేసరికి కూర, అన్నం, చారు అయిపోయాయి. అప్పుడు పెసరట్లు వేశాను. ఆయన వచ్చేసరికి వేడివేడిగా ఉంటాయని తర్వాత మొహం రుద్దుకుని ముస్తాబయ్యాను. రోజులాగా తిలకంతో దోసగింజ బొట్టు కాకుండా కుంకుమతో గుండ్రంగా బొట్టు పెట్టాను. కట్టుకున్న ఎర్ర బార్డర్ బెంగాలీ చీరకి ఆ బొట్టుకి కలిసి నా మొహానికొక వింత అందాన్ని తెచ్చినట్టు తోచింది. ఆయన ఆఫీస్ నుంచి వస్తూనే వరండాలో పడక్కుర్చీలో వాలిపోయి కాస్త తినడానికి ఏమన్నా ఉంటే చూద్దు అన్నారు. ఏం చేశానో చూద్దురుగాని రండి అన్నాను కన్ను చికిలిస్తూ. చేతులు కడుక్కునొచ్చి బల్ల దగ్గర కూర్చున్నారు. నేను పెసరట్టు తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాను. కాఫీ కలిపి 2 కప్పులతో తిరిగి వచ్చేసరికి ఆయన తినడం పూర్తయిపోయింది. నేను వచ్చే వరకు ఆగలేదన్న నిరుత్సాహం క్షణం సేపు కలిగింది. అంతలోనే పాపం అలసిపోయి ఆకలి మీదున్నారు కాబోలు అని నన్ను నేను సమాధానపరుచుకుని ఉత్సాహంగా అడిగాను, ఎలా ఉన్నాయి అని. భలే ఆకలేసిద్ది అన్నారు. అంతే, నేను మరింత నిరుత్సాహపడి కాఫీ తాగుతూ కూర్చున్నాను. ఇవాల్టి పేపర్ ఏది అన్నారు. కాఫీ తాగి తీసుకొచ్చి ఇచ్చాను. వరండాలో పడక్కుర్చీలో కూర్చుని పేపర్ చదవడం మొదలెట్టారు. నేను ప్లేట్లు, కప్పులు తీసేసి బల్ల తుడిచేసి చేసే మరో పని ఏమీ లేక ఇంకో కుర్చీ తెచ్చుకుని ఆయన పక్కనే కూర్చున్నాను. ఆయన పేపర్ ధోరణిలో ఆయన ఉన్నారు. నేనేం తోచక ఆయన వైపే చూస్తూ కూర్చున్నాను. అలా చూస్తుంటే ఈయనే కదా నా సర్వస్వం అనిపించి ఆయన ఒత్తైన జుట్టులోకి వేళ్లు పోనిస్తూ ఏవేవో మాట్లాడాలనిపించింది. ఏమండి అన్నాను. వినిపించనట్టుంది. మొహం ఇటు తిప్పనైనా లేదు. నేను మళ్ళీ మౌనంగా మరికొంతసేపు కూర్చుని చివరికి లేచి వెళ్ళి తెలుగు పత్రిక ఒకటి తెచ్చుకుని కేవలం మనస్సుని మరిపించడానికి చదువుతూ కూర్చున్నాను. ఆయన పేపర్ చదవడం పూర్తి చేసి మడిచిపెడుతుంటే అమ్మయ్య అనుకుని ఆయన వైపు ఆశగా చూశా. ఆయన అదేం పట్టించుకోనట్టు వెళ్ళి ఆఫీస్ కాగితాలు, పుస్తకాలు తెచ్చుకుని వాటిలో మునిగిపోయారు. 8 అయ్యే వరకు అలాగే ఉండిపోయాం. భోంచేద్దామా అన్నారు వాచి చూసుకుని. అని నీరసంగా లేచి వెళ్ళి అన్నీ టేబుల్ మీద సర్దాను. భోంచేస్తూ వాళ్ళ ఆఫీసులో జరిగిన విశేషాలు చెప్పారు. ఎంతో శ్రద్ధగా విన్నాను, మధ్య మధ్య ప్రశ్నలు అడుగుతూ. భోజనం అయిపోయాక ఆయన ఒక్కపొడి వేసుకుంటున్నప్పుడైనా నా వంటకాల గురించి ఓ 2 ముక్కలు ఏమన్నా అంటారేమోనని ఎదురు చూశాను. ఈ అన్నాళ్ల నుంచో కాపురం చేస్తున్న వాడిలా నేను వంట చేయడం, ఆయన తృప్తిగా భోంచేసి వక్కపొడి వేసుకోవడం అతి సామాన్యమైన విషయంలా ఆయన నిర్లక్ష్యంగా ఉండడం చూసి నాకెక్కడలేని అసంతృప్తి కలిగింది. నేను కొత్త చీర కట్టుకున్నట్టుగాని, గుండ్రని కుంకుమ బొట్టు వల్ల నా మొహంలో వింత అందం వచ్చినట్టుగాని ఆయన గమనించినట్టే లేదు. అక్కడికి మనసులో మదనపడ్డం ఇష్టం లేక అడిగేశాను,
ఏమండి, చారు బాగా కుదిరిందా? రుచిగా ఘాటుగా ఉందా అని. లేకపోతే చెప్పేవాణ్ణిగా అన్నారు. చన్నీళ్లు మీద పోసినట్టయింది నాకు. ఏం బావుంటే ఆ మాట పైకి అనకూడదా అన్నాను. నాకు భట్రాజు పొగడ్తలు చేతకవు సుమీ అంటూ పడగ్గదిలోకి దారితీశారు. వంటిల్లు సర్ది పాలు తోడుపెట్టి తలుపులేసొచ్చి కొత్త చీర విప్పి ఉతికిన వాయిల్ చీర కట్టుకుని మంచం మీద వాలాను. అప్పటికే వచ్చి పడుకున్న ఆయన నా భుజాల చుట్టూ చెయ్యి వేశారు. ఆ ఆప్యాయత కోసమే అలమటించిపోతున్నట్టు అమాంతం ఆయన్ని పెనవేసుకుపోయాను. మామిడి చెట్టు నల్లుకొన్నది మాధవీలతొకటి అన్న చరణం గుర్తుకొచ్చి నా ఒళ్ళు పులకరించింది. మా ఆవేశం చల్లారడానికి 5 నిమిషాలు పట్టలేదు. ఆయన అటు తిరిగి పడుకున్నారు. అదే నాకు నచ్చదు. అక్కడికి ఉండబట్టలేక ఆయన వీపునే అంటిపెట్టుకుని పడుకోబోయా. చచ్చేట్టు నిద్ర వస్తోంది అన్నారు మత్తుగా, తనను విసిగించవద్దు అన్నట్టు. ఏదో నిద్ర మాత్ర పుచ్చుకున్నట్టు క్షణంలో పడుకున్నారు. నాకు నిద్ర రావడం లేదు. పొద్దున్న 9:30కి ఆయన ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఒంటరిగా గడిపిన నాకు ఆయన ఎప్పుడొస్తారా, ఎప్పుడు కబుర్లు చెప్పుకుంటూ గడుపుదామా అనే తహతహ కలుగుతుంది. ఆయన వస్తూనే పేపరు పుస్తకాలు పుచ్చుకొని కూర్చుంటారు. పోనీ షికారుగా అలా వెళ్ళొద్దామా అంటే, హబా కాళ్ళు పీకుతున్నాయి, ఇవాళ ఆఫీసులో పొద్దున్నుంచి నిలబడే ఉన్నాను అంటూ బాధగా మొహం పెడతారు. పెళ్ళైన కొత్త కదా, నాకున్న తహతహ ఆయనకెందుకుండదు? ఆఫీస్ నుంచి వస్తూ నన్ను చూడగానే ఆప్యాయంగా ఎందుకు దగ్గరికి తీసుకోరు? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంతే. ఆఫీస్కి వెళ్ళిపోవాలన్న హడావిడే తప్ప నన్ను విడిచి వెడుతున్నానన్న భావం కానీ, వెళ్లే ముందు నా వైపు ఒక్కసారి ప్రేమగా చూడనన్నా చూడాలనే భావం కానీ ఆయనకి ఇంతవరకు కలగ్గా నేను చూడలేదు. ఆయనకు ఆఫీస్ తప్ప మరే ధ్యాస లేదా? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? ఆయనే నా జీవిత సర్వస్వం అనుకుంటున్నానే. ఆయన తప్ప నాకు ఇంకిప్పుడు జీవితంలో మరో ఇష్టం కనిపించడం లేదు కదా. ఆయన కూడా అలా ఎందుకు అనుకోరు? నేను ఆయన జీవితంలో కేవలం మరొక అదనపు సౌఖ్యాన్ని మాత్రమేనా? ఆలోచనతో అటూ ఇటూ పొర్లి చివరికి ఎలాగో పడుకున్నాను. మర్నాడు మళ్ళీ అదే కార్యక్రమం. పొద్దున్న పాలవాడు బెల్లు కొట్టడంతో ప్రారంభమైన పని రాత్రి ఆయన అటు తిరిగి పడుకోవడంతో ఆఖరు. ఆదివారం వచ్చేసరికి ఎక్కడలేని ఉత్సాహం ఆవరించింది నన్ను. రోజంతా ఇద్దరం కలిసి గడపొచ్చును కదా అని. పక్క మీద పొద్దెక్కే వరకు దొర్లుదామని అనుకుంటూ ఉంటే పాలవాడు వచ్చి బెల్లు కొట్టాడు. తప్పదురా జీవుడా అనుకుంటూ వెళ్ళి పాలు పోయించుకుని స్టవ్ మీద పడేసి మళ్ళీ మంచం మీద వాలేనో లేదో పని మనిషి హాజరు. నా రొటీన్ నాకు తప్పలేదు. ఆయన మాత్రం హాయిగా పడుకునే ఉన్నారు. చదువుకుంటున్న రోజుల్లో అమ్మ ఎన్నిసార్లు సుప్రభాతం చదివినా అలాగే పక్క మీద బద్ధకాన్ని బుజ్జగిస్తూ పడుకోవడం గుర్తుకొచ్చి ప్రాణం గిజగిజలాడింది. ఆ సుఖం ఇప్పుడేది? 11ంటికి భోజనాలు అయ్యేసరికి ఆయన కొలీగో కథనొచ్చాడు. ఇహ ఇద్దరూ బాతాఖాని మొదలెట్టారు. నేను నిమ్మకాయ షర్బత్ చేసి పట్టుకెళ్ళిచ్చి, ఆవిడ్ని కూడా తీసుకురాకపోయారా అన్నాను పలకరింపుగా. ఏది ఎక్కడండి, ఆదివారం కదా, పిల్లలకి తనకి తలంట్లు, స్పెషల్ వంట హడావిడీను అన్నాడు నవ్వుతూ. మీ భోజనాలు ఇంకా కాలేదా? ఎక్కడండి, పొద్దున్నే ఇడ్లీ చేసింది, ఇక 1 గంట దాకా తిండి బాధ లేదు అన్నాడు. మీకు తిండి బాధ లేకపోయినా ఆవిడికి వంట బాధ తప్పదు కదా అని మనస్సులో అనుకుని మెల్లిగా తప్పించుకుని లోపలికి వచ్చేశాను. ఏదో పాత నవల తీసి పేజీలు తిరగడం మొదలెట్టాను. 1 గంట సేపటి వరకు ఆ వచ్చిన అతను వెళ్ళలేదు. వస్తూనే ఆవలిస్తూ ఆయన పడకేశారు. మధ్యాహ్నం 3 దాటిపోయింది లేచేసరికి. ఏదైనా సినిమాకి మ్యాట్నీకి వెడదామా అని పొద్దున్నుంచి అనుకుంటున్న దాన్ని ఆ ఆశకు అప్పుడే నీళ్ళు వదులుకున్నాను. బజ్జీలు కాఫీ చేసి స్టవ్ మీద బియ్యం పడేశాను. బజ్జీలు తింటుంటే అన్నాను, ఏమండి సాయంకాలం ఏదన్నా సినిమాకి వెళదామా అని. వెంటనే అదో రకంగా మొహం పెట్టారు. అయినా వెంటనే దిగజారిపోక, ప్లాజాలో మంచి పిక్చర్ వచ్చిందండి, ఇంట్లో కూర్చుని ఏం చేస్తాను చెప్పండి అన్నాను. ఇప్పుడు వెళ్తే టిక్కెట్లు దొరకవు, ప్రయాస తప్ప, హాయిగా కూర్చుని రేడియో విందాం పదా అన్నారు. ఛీ వేధవ రేడియో, ఒక్క మంచి ప్రోగ్రాము రాదు అన్నాను ఉడుకు మొత్తనంతో. 2-3 రోజులు యథావిధిగా వంట, ఆయన ఆఫీసు, నిత్య కార్యక్రమం కొనసాగింది. రోజు వంట అయిపోగానే ఆయన తిని వెళ్ళిపోతారు. ఉన్న 2-3 గదుల్లోనూ ఇటు అటు కాలుగాలిన పిల్లిలా తిరగడం, రేడియో మీద, అలమారు, డ్రెస్సింగ్ టేబుల్ మీద దుమ్ము దులపడం,
ఆయన రుమ్మాళ్ళలో చొక్కాలో నా జాకెట్లో ఇస్త్రీ చేయడం, చాకలి బట్టలు తెస్తే పద్దు చూసుకోవడం, దుప్పట్లు గలేబులు మార్చడం, వంట భోజనం పడక పాలవాడు పని మనిషి అంట్లు జిడ్డు కొలీగ్సు పాత స్నేహితులు కాఫీలు కూల్ డ్రింకులు పత్రికలు పుస్తకాలు రేడియో. ఇన్నింటి మధ్య ఏదో అసంతృప్తి. ఆయన కోరుకున్న విధంగా అన్నీ అమరుతున్నాయి. ఆయనకు కావలసినవన్నీ జరుగుతున్నాయి. ఆయనకెంతో తృప్తిగా ఉన్నట్టే కనిపిస్తున్నారు. నాకు మాత్రం అసంతృప్తి. వర్కింగ్ డేస్లో నిత్య కార్యక్రమం. ఆదివారం వస్తోందంటే భయం. ఆయన స్నేహితులు ఎవరో వస్తారు, ఒక్కొక్కప్పుడు భార్యలతో సహా. అందులో నాకు ఈడు జోడుగా ఉన్నవాళ్లు కానీ అభిరుచులు కలిసిన వాళ్ళు కానీ లేరు. కేవలం ఆయన్ని సంతృప్తిపరచడం కోసం వాళ్లతో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నిస్తాను. ఆయన కొలీగ్స్లో ఒక అతనున్నాడు, ఇంచుమించు నాయుడే. చాలా చురుగ్గా సరదాగా మాట్లాడతాడు. ఓసారి మేం భోజనానికి కూర్చోబోతుంటే వచ్చాడు. అతన్ని కూర్చోమన్నారు. మొహమాట పడుతూనే తిన్నాడు. నేను చేసిన ప్రతి వంటకాన్ని తెగ మెచ్చుకున్నాడు. హోటల్ తిండి తిని ఉండడం మీదట ఇన్నాళ్లకి మళ్ళీ వాళ్ళ అమ్మ చేతి వంట తింటున్నట్టుగా ఉంది అన్నాడు. నా మనస్సు నెమలిలా పురువిప్పుకుంది. అతనంటే చెప్పలేనంత అభిమానం ఏర్పడిపోయింది. కానీ ఆయనకి అతనంటే చిరాకు. ఆఫీస్లో కష్టపడి పని చెయ్యట్ట, కబుర్లతో కాలక్షేపం చేస్తాట, ఏ టెన్నిస్ మ్యాచ్ చూడాలనో ఏదో ఒక వంక పెట్టి షార్ట్ లీవ్ తీసుకుంటూ ఉంటాట. అంచేత ఆయనకి ఇష్టం లేదని అతనితో ముభావంగా ఉండడం అలవర్చుకున్నాను. మా ఇద్దరి మధ్య ఇలాంటి ఇష్టాయిష్టాల సంఘర్షణ నా మనస్సుని మరింత దొలచడం మొదలెట్టింది. నాలోని అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. ఓ రోజు మరింత చిరాకు వేసి, మా ఊరు ఎడతానోసారి అన్నాను భోంచేస్తున్న సమయంలో. ఎప్పుడు వెడతావు అన్నారు వెంటనే. నేను ఆశించిన మాటలు అవి కావు. ఇప్పుడెందుకు వెళ్ళొద్దు, నాకు తోచదు, నువ్వు వెడితే. ఈసారి నాకు సెలవు దొరికినప్పుడు ఇద్దరం కలిసి వెళదాంలే అంటారేమోనని. నా ఒంటరితనాన్ని అసంతృప్తిని గ్రహించి నన్ను సముదాయించడానికి ప్రయత్నిస్తారని అనుకున్నాను. కానీ అంత వెంటనే ఎప్పుడు వెడతావు అనేసరికి ఒళ్ళు మండింది. ఏం అంత తొందరపడుతున్నారు? నేను పోతే హాయిగా ఉందామనా అన్నాను. ఏం నేను హాయిగా ఉండడం నీకు ఇష్టం లేదా అని ఎదురు ప్రశ్న వేశారు టక్కున. ఆయన తికమక సంభాషణకి నవ్వొచ్చింది. చిరునవ్వు దాచుకోలేకపోయాను. అది ఆయన పసిగట్టి వెంటనే నా చెవి మెలిపెట్టారు నవ్వుతూ. నెప్పిపెట్టినా ఆ మాత్రం చిలిపి సరసానికే నా హృదయం గంతులు వేసింది. ఆయన ఎప్పుడూ ఇలా ఎందుకు ఉండకూడదు? మళ్ళీ ప్రయాణం సంగతి తలపెట్టలేదు నేను. ఆయన మంచి మూడ్లో ఉన్నారు కదా అని ఈసారి ఏమైనా సరే ఆ ఆదివారం నాడు సినిమాకు ఆయన్ని లాక్కుపోవాలనుకున్నాను. మధ్యాహ్నం పని మనిషి వస్తే దాని కొడుకు చేత ప్లాజాలో సినిమాకి టిక్కెట్లు తెప్పించి పెట్టమని డబ్బులిచ్చాను. శనివారం దాకా ఆ ప్రసక్తి తీసుకురాలేదు. ఆదివారం వచ్చింది. మామూలు ప్రకారం బద్ధకంగా 8 వరకు లేవలేదు ఆయన. నేను చడీ చప్పుడు కాకుండా 2 పూట్లకి సరిపడ వంట చేసేశాను. భోజనాలయ్యాక వక్క నములుతూ భుక్తాయాసం తీర్చుకుంటున్నారు ఆయన. పైకి మెచ్చుకోకపోయినా నేను చేసిన సాంబారు వంకాయ అల్లం పెట్టిన కూరతో ఎంతో తృప్తిగా తిన్నారు. మెల్లిగా నేను పక్క మీదకి చేరాను. ఆయన గుండెల మీద మునివేళ్లతో నిమురుతూ, ఇవాళ పిక్చర్కి పోదామండి అని సాగదీశాను. ఆదివారం అప్పటికప్పుడు వెళ్తే టిక్కెట్లు దొరకవని చెప్పలేదు. ఇది మీ అమ్మమ్మగారు ఊరు అనుకున్నావేమిటి అన్నారు నా కోరికని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తూ. మీరు అలా తప్పించుకుంటారని తెలుసు, అందుకే చూడండి ఏం చేశానో అని పరుపు కింద దాచిన సినిమా టిక్కెట్లు తీసి చూపించాను గర్వంగా. ఆయన వెంటనే నల్లి కుట్టినట్టు లేచి నిటారుగా కూర్చున్నారు. ఎందుకిలా అడుగడుక్కి నన్ను హింసించడానికి ప్రయత్నిస్తావు? 3 గంటల సేపు కూర్చుని నేను ఆ వెధవ సినిమాలు భరించలేను అన్నారు కటువుగా. అక్కడికి ఆయన్ని మెత్తపరచాలని, ఒక్కసారి సరదాగా వెళ్ళి రావడానికి అంత ఇష్టతేమిటండి మీకు అన్నాను వీలైనంత మృదువుగా. అసలే నాకు సినిమా అంటే పడదు, అందులోనూ ఆ వెధవ హిందీ సినిమాకి నేను చస్తే రాను. నా కోసం ఈ ఒక్కసారికి అన్నాను దీనంగా మొహం పెట్టి. నీకంతగా చూడాలనుంటే ఆ పక్కింటి ఆవిడతోనూ ఇంకే ఫ్రెండ్స్తోనైనా వెళ్ళు, నేను మాత్రం రాను ఖచ్చితంగా అనేశారు. బాగుంది. పక్కింటి ఆవిడికి మొగుడు లేడనుకున్నారా? ఆవిడ మొగుడుతో కలిసి వెడుతుంది. నాకింక ఫ్రెండ్స్ ఎవరున్నారు ఇక్కడ? అదే వచ్చింది. ఎవ్వరితోనూ స్నేహం చెయ్యవు. గుళ్ళో విగ్రహంలా కూర్చుని 24 గంటలు నీ కొంగుకి నన్ను ముడేసుకోవాలని చూస్తావు.
మిమ్మల్ని నా కొంగుకు ముడేసుకోగలదాన్ని అయితే మీ చుట్టూ ఉపగ్రహంలో ఎందుకు తిరుగుతాను? మీ సాన్నిధ్యంలో ఏదో ఒరిగిపోతుందని పెళ్లి చేసుకుని నా స్నేహితులందరినీ దూరం చేసుకున్నాను. ఈ ఊళ్ళో ఎవరున్నారు నాకు? మీరు మీ కొలీగ్స్ భార్యలు తప్ప. వాళ్ళనే నా స్నేహితులు అనుకోవాలి, నచ్చినా నచ్చకపోయినా. మీకే నా సాహచర్యం గిట్టనప్పుడు ఇహ నా గొంతు పూడుకుపోయింది. అయినా చదువుకున్న దానివి ఇంత సినిమాలు పిచ్చేమిటి అన్నారు కాసేపుండి. ఒక్కసారి సినిమాకి వెడదామంటే అది పిచ్చి కింద జమా? మొదటిసారి అడిగినప్పుడే మీరు ఒప్పుకుంటే ఇంత పదే పదే ప్రాధేయపడాల్సిన కర్మేం పట్టేది? అయినా రోజు ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది? ఎప్పుడైనా కాస్త సరదా కోసం తహతహలాడ్డం తప్ప తోచకపోవడం ఏమిటి? ఇంటి నిండా పత్రికలు, పుస్తకాలు, రేడియో ఇన్నుండగా నీ స్నేహితులకు ఉత్తరాలు రాసుకోలేవు? నా స్నేహితులకి ఉత్తరాలు ఏమని రాయను? ఇవాళ వంకాయ కూర చేశాను, మా ఆయన ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు, నిన్న పని మనిషి రాకపోతే అంట్లు నేనే తోముకున్నాను అనే అరిచాను. ఏదో తోచడం లేదంటే ఉత్తరాలు రాసుకోకూడదా అని సలహా అంటే ఇవ్వగలను గాని నువ్వేం రాయాలో డిక్టేట్ చేయమంటే మాత్రం నా వల్ల కాదు స్మీ అన్నారు సందర్భం మార్చేస్తూ. నంగనాచిలా మాట్లాడకండి అన్నాను బుసలు కొడుతూ. అది ఇంట్లో లేనంతసేపు మీకోసమే తప్పించిపోతున్నానంటూ నాటకం. ఇంట్లో ఉంటే ఏదో ఒక రాభాస. ఇలాంటి వాళ్ళు తాము సుఖంగా ఉండలేరు, ఎదుటి వాళ్ళని ఉండనివ్వలేరు. ఆదివారం పూట సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి కూడా లేదు అంటూ ఎదురు తిరిగారాయన. నాతో చెప్పడానికి కబుర్లే ఉంటాయి. ఆ స్నేహితులు వస్తే మాత్రం గంటలకు గంటలు తెలిసిరావు. పక్కింటి ఆవిడ గురించి చెప్తే అబ్బా వాళ్ళ గొడవ మనకెందుకు లేదు అంటారు. పని మనిషి గురించి మాట్లాడితే మన మధ్య నా పని మనిషిని తెస్తావెందుకు అంటారు. ఇంకేం మాట్లాడను ఇంట్లో కూర్చునేదాన్ని. మీలా ఉద్యోగం చేస్తూ ఉంటే నా ఆఫీసు గొడవలు నేను చెప్పేదాన్ని. నా ఆఫీసు ఫ్రెండ్స్ నాకు ఉండేవారు. ఇలా మిమ్మల్ని పట్టుకు పాకులాడాల్సిన అగత్యం కానీ మీ చుట్టూ తిరగాల్సిన కర్మ కానీ ఉండేవి కావు అన్నాను ఉద్రేకంగా. అవును, నువ్వు ఏదన్నా ఉద్యోగం ఎందుకు చేయకూడదు? ఈ తోచకపోవడం జబ్బు పోతుంది అన్నారు బ్రహ్మాండమైన పరిష్కారం తట్టినట్టు. అవును, హాయిగా ఏదన్నా ఉద్యోగంలో చేరతాను అన్నాను ధైర్యంగా నిలబడి. ఆయన న్యూస్ పేపర్ తీసుకుని ప్రకటనలు చూడడం మొదలుపెట్టారు తీక్షణంగా మొహం పెట్టి. పోనీ ఇవాళ ఒక్కరోజుకి రండి, టిక్కెట్లు వృధా అయిపోతాయి అన్నాను ఆత్మగౌరవాన్ని చంపుకుని. కావలిస్తే నువ్వొక్కర్తివి వెళ్ళు, నాకు అభ్యంతరం లేదు అన్నారు తల ఎత్తకుండానే. టిక్కెట్లని పర్రుమని చింపేశాను. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారి రచన ఉపగ్రహం 1 విన్నారు. ఈ కథాకాలం సెప్టెంబర్ 1969. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.